సినిమాస్ ఫస్ట్ హెడ్లైన్ చూద్దాం. అఖిల్ ప్లాన్ మారిందా? వైష్ణవ్ తేజ్ మూవీకి మహేష్ పాటలకి లింక్ ఏంటి? గోపీచంద్ శ్రీను వైట్ల విశ్వ ప్రయత్నం ఫలించేనా? అక్కినేని అఖిల్ చాలా కష్టపడతాడు, కానీ కాలం కలిసి రావటం లేదు. తొలి విజయం సాధించడానికి 4వ సినిమా వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. 4వ సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీతో సక్సెస్ సాధించిన అఖిల్ ఆ తర్వాత స్పీడ్ పెంచాలి అనుకున్నాడు. కానీ ఏజెంట్ డిజాస్టర్ అవటంతో మరింత స్లో అయ్యాడు. ఏజెంట్ రిలీజ్ అయి సంవత్సరం దాటేసినా ఇంతవరకు కొత్త సినిమా ప్రకటన రాలేదు. ఇప్పుడు అఖిల్ ప్లాన్ మారిందని టాక్ వినిపిస్తోంది. ఇంతకీ ఏమైంది? అక్కినేని అఖిల్ కొత్త దర్శకుడు అనిల్ తో సినిమా చేయనున్నట్టుగా వార్తలొచ్చాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ యువి క్రియేషన్స్ నిర్మించేందుకు ప్లాన్ చేస్తోంది. ఇది భారీ సోషియో ఫ్యాంటసీ మూవీ అని, దీనికి ధీరా అనే టైటిల్ పరిశీలనలో ఉందని ప్రచారం జరిగింది. అయితే ఈ సంస్థే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర అనే సినిమా చేస్తుందనే విషయం తెలిసిందే. ఈ మూవీ రిలీజ్ తర్వాత అఖిల్ మూవీ స్టార్ట్ అవుతుందని ఇండస్ట్రీలో వినిపించింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న అఖిల్ మూవీని త్వరలో అనౌన్స్ చేసి జనవరి లేదా ఫిబ్రవరిలో సెట్స్ పైకి తీసుకురావాలి అనుకున్నారట. కానీ ఇప్పుడు అఖిల్ ప్లాన్ మారిందని తెలిసిందే. అఖిల్ కోసం వినరవ భాగ్యం విష్ణు కథ సినిమా తీసిన డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరు ఓ కథ రెడీ చేశాడట. ఆ కథ నాగ్ టీమ్ కు బాగా నచ్చిందట. ఈ మూవీకి లెనిన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. అయితే ముందుగా ధీరా చేసి ఆ తర్వాత లెనిన్ చేయాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు అఖిల్ లెనిన్ ముందు చేసి ఆ తర్వాత ధీరా చేద్దామా అనే ఆలోచనలో పడ్డాడని వినిపిస్తోంది. ధీరా కోసం పొడవాటి హెయిర్ గడ్డం పెంచాడు. ఈ లుక్ తోనే లెనిన్ చేస్తాడా లేక లెనిన్ కోసం లుక్ మారుస్తాడా అనేది ఆసక్తిగా మారింది. త్వరలోనే అఖిల్ సినిమాల గురించి క్లారిటీ ఇస్తాడని అక్కినేని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి అఖిల్ ఏం చేస్తాడో చూడాలి. ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. తొలి సినిమాతోనే 100 కోట్లు కలెక్ట్ చేశాడు. బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు. అతనే మెగాస్టార్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్. ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఆదికేశవ సినిమా రిలీజ్ అయి చాన్నాళ్ళయింది, కానీ ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఫిక్స్ అయిందని తెలిసింది. అయితే ఈ మూవీకి మహేష్ పాటకి లింక్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇంతకీ వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఎవరితో? తేజ్ మూవీకి మహేష్ పాటకి ఉన్న లింక్ ఏంటి? ఉప్పెన సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ఇండస్ట్రీకి యూత్ హీరో దొరికాడు అనుకున్నారు. ఉప్పెన బ్లాక్ బస్టర్ అవడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు. ఉప్పెన తర్వాత క్రిష్ డైరెక్షన్ లో కొండపొలం అనే సినిమా చేశాడు. నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదు అనిపించింది, కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఆ తర్వాత చేసిన రంగరంగ వైభవంగా ఆదికేశవ చిత్రాలు కూడా ఏమాత్రం మెప్పించలేకపోయాయి. దీంతో ఉప్పెనతో సంచలనం సృష్టించిన వైష్ణవ్ తేజ్ కు వరుసగా 3 సినిమాలు ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు. గత కొంతకాలంగా ఎన్ని కథలు విన్నా నచ్చలేదని నో చెప్పేవాడు అని వార్తలొచ్చాయి. ఇప్పుడు ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఎస్ చెప్పాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు, కృష్ణ చైతన్య. ఇటీవల విశ్వక్సేన్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. ఈ మూవీ విశ్వక్కు మంచి పేరు తీసుకురావడంతో మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు విశ్వక్సేన్. అయితే విశ్వక్ బిజీగా ఉండడంతో సెట్స్ పైకి రావడానికి టైం పడుతుంది. ఈలోగా వైష్ణవ్ తేజ్ కు కథ చెప్పడం, ఈ కథ నచ్చడం జరిగిందని సమాచారం. ఈ మూవీకి వచ్చాడయ్యో సామి అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో ఓ పాట తొలి పంక్తి ఇదే. దీనినే టైటిల్ గా పెట్టాలి అనుకుంటున్నారట. అయితే ఇది లవ్ స్టోరీనా యాక్షన్ స్టోరీనా అనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమాతో అయినా వైష్ణవ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి. హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీను వైట్ల ఈ ఇద్దరు ఫ్లాప్లలో ఉన్నారు. గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ సక్సెస్ మాత్రం రావటం లేదు. ఇప్పుడు ఫ్లాప్లతో ఉన్న గోపి వైట్ల కలిసి విశ్వం అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ రిలీజ్ డేట్ కి రెడీ అయింది. ఈ సందర్భంగా విశ్వం టీజర్ రిలీజ్ చేశారు. మరి విశ్వం టీజర్ ఎలా ఉంది? గోపి వైట్ల విశ్వ ప్రయత్నం ఫలిస్తుందా? గోపీచంద్ ఒకప్పుడు యజ్ఞం, రణం, ఆంధ్రుడు, ఒక్కడున్నాడు, లక్ష్యం ఇలా విభిన్న కథా చిత్రాలతో సక్సెస్ సాధించాడు. ఆ తర్వాత సరైన కథలు ఎంచుకోకపోవడంతో వాంటెడ్, మొగుడు, ఆక్సిజన్, పంతం ఇలా ఏ సినిమా చేసినా ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి.
ఇక డైరెక్టర్ శ్రీను వైట్ల పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు డి, దుబాయ్ సీను, రెడీ, కింగ్, నమో వెంకటేశాయ, దూకుడు, బాషా ఇలా వరుసగా సక్సెస్ సాధించి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టుగా కొత్త తరహా కథలతో సినిమాలు చేయకపోవడంతో ఆంగడు, బ్రూస్లీ, మిస్టర్, అమర్ అక్బర్, ఆంటోనీ ఇలా వరుసగా ఫ్లాప్లు చూడాల్సి వచ్చింది శ్రీను వైట్ల. గోపీచంద్, శ్రీను వైట్ల కలిసి చేస్తున్న మూవీ విశ్వం. ఈ మూవీ నుంచి టీజర్ రిలీజ్ చేశారు. 2 నిమిషాల టీజర్లో యాక్షన్తో పాటు వినోదాన్ని జోడించారు. దీనిని బట్టి విశ్వం ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పేశారు. ట్రెండ్ ఫాలో అవుతూ పెట్టిన జోకులు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప మార్షల్ ఆర్ట్స్ తెలియదు లాంటి డైలాగులు హిలేరియస్ గా ఉన్నాయి. ఇందులో చూపించిన ట్రైన్ ఎపిసోడ్ చూస్తుంటే వెంకీ తరహాలో డిజైన్ చేసినట్టు అనిపిస్తోంది. ఈ మూవీని అక్టోబర్ 11న రిలీజ్ చేస్తున్నట్టుగా టీజర్లో ప్రకటించారు. దసరాకి రజనీ వెట్టాయనొస్తోంది. సూర్య కంగువా తప్పుకుంది. తెలుగులో విశ్వం మూవీ ఒక్కటే వస్తూ ఉండడంతో సినిమాకి ప్లస్ అవుతుంది. మరి సరైన సక్సెస్ కోసం గోపి, వైట్ల చేస్తున్న విశ్వ ప్రయత్నం ఫలిస్తుందేమో చూడాలి. విశ్వం అనే ఫిల్మ్ యాక్చువల్లీ నేను చాలా వింటాను. ఆడియన్స్ నా నుంచి అంటే నా సినిమాని ఎంత ప్రేమించారో, నా నుంచి ఏం కోరుకుంటారో అన్నీ విని 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 అలాగే ఈ మారుతున్న టైంని దృష్టిలో పెట్టుకుని ఒక ఫ్రెష్ థీమ్ని చాలా లేయర్స్ పెట్టి బ్లెండ్ చేసి ఒక ప్రాపర్ బ్లెండ్ ఉన్న ఫిల్మ్ని, కమర్షియల్ ఫిల్మ్ని తయారు చేయడం జరిగింది. ఈ జర్నీ, విశ్వం అనే జర్నీలో నాకు అంటే ముందు నుంచి నాతో పాటు ఉన్న నా రైటర్స్ గోపిమోహన్ కానీ, భాను నందు కానీ, ప్రవీణ్ వర్మ కానీ, అట్లాగే ఒక డైరెక్టర్ అయిన కూడా నా చాలా సినిమాలు రైటర్గా పనిచేసిన ఉపేంద్ర ఎప్పుడు కావాల్సిన వచ్చి నాతో ఈ సినిమాకి పార్టిసిపేట్ చేయడం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఉపేంద్ర. అలాగే చేతన్ భరద్వాజ్ ఫస్ట్ టైం నాకు మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి. అంటే లాంగ్ టైం ఒక్కసారి నేను ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక సాంగ్ చేయమన్నాను వేరే ఒక ఫిల్మ్ కోసం. తను అప్పుడు చాలా బాగా చేశాడు. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ నా మైండ్లో ఉండిపోయాడు అలాగే. అప్పుడు ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము నీకు 2 సాంగ్స్ ఇస్తాను అవి చెయ్యి అని అన్నప్పుడు తనకి ఇచ్చాను. ఆల్టర్నేటివ్ లేకుండా 2 ట్యూన్లు ఇమ్మీడియట్గా ఓకే అనడంతో తను ఈ సినిమాకి ఎంటర్ అయ్యాడు. అందరికీ నచ్చటం, గోపికి నచ్చటం. సో అలా జరిగింది. సో ఏ సినిమా అయినా సరే హీరో సపోర్ట్ లేకుండా ఏ డైరెక్టర్ కూడా తను అనుకున్న విధంగా సినిమా తీయలేడు. నేను ఈ సినిమా విశ్వం అనే సినిమాని ఇలా తీయగలిగాను. నన్ను ఎవరైతే నమ్మారో, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, అందరూ ఎవరైతే నమ్మారో, వేణుధోనిపూడి గారు ఫస్ట్ చిత్రాలం స్టూడియో ద్వారా సినిమా స్టార్ట్ అవుతాం, తర్వాత విశ్వ గారు, పీపుల్ మీడియా అలాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి రావడం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను శ్రీను వైట్ల గారితో సినిమా చేయాలని ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒకసారి చేయాల్సింది వచ్చింది, కానీ అప్పుడు కుదరలేదు. బట్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేశాను. కరెక్ట్గా ఒక 1 year బ్యాక్ ఆయన ఒక కథలో కలవటం, ఒక పార్టీలో కలవటం, సినిమా చేద్దాం అంటాం. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అంటే నిజం చెప్పాలంటే నేను ఇన్నేళ్ళు చేశాను డైరెక్టర్స్తో, మంచి మంచి డైరెక్టర్స్తో చేశాను. బట్ హీఈస్ వెరీ కంఫర్టబుల్ హీరో డైరెక్టర్. అంత అంటే ఒక హీరోని ఎట్లా చూపించాలి, ఎంత ప్లెజెంట్గా సెట్కి రాగానే ఏం కావాలి, అంత క్లారిటీ, వెరీ క్లారిటీ ఉంది. అంటే ఎనీవే ఈస్ వెరీ సీజన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంత మంచి డైరెక్టర్తో నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేయకుండా ఎట్లా మిస్ అయ్యాను అని అనిపించింది. ఐ ఎంజాయ్డ్ విత్ యూ సార్ ది హోల్ జర్నీ. డెఫినెట్గా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి మీతో. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది. అంటే నేను ఏదైతే నాకు యాక్షన్ ఉంది ఎట్లానో ఒక ఎంటర్టైన్మెంట్ చేయాలి మంచి ఇష్టం. శ్రీను గారు అయితే దాంట్లో మాస్టరు. ఈ సినిమా మొత్తం ఆ స్కేల్, అంత పెద్ద స్కేల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేమ్లో ఎవ్రీ 10 minutesకి నవ్వు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నేను డబ్బింగ్ చూసేటప్పుడే నవ్వుకుంటూ కూర్చున్నాను అంత ఫుల్ సినిమా. డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ. అట్ ద సేమ్ టైం కావ్య చాలా బాగా చేసింది. అట్ ద సేమ్ టైం చేతన్ ఇట్స్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతా. యువర్ సౌండింగ్ వాజ్ వెరీ గుడ్. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన గోపిమోహన్, ఎందుకంటే నాకు లక్ష్యం నుంచి లక్ష్యం లౌక్యం, మళ్ళీ ఈ సినిమా డెఫినెట్గా ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, నో డౌట్. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్. దగ్గుపాటి రానా నిర్మించిన చిన్న సినిమా 35 చిన్న కథ కాదు. ఇందులో ప్రియదర్శి, నివేతా థామస్ జంటగా నటించారు. ఈ మూవీకి నందకిషోర్ ఈమాని డైరెక్టర్. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా వైవిధ్యమైన కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ మూవీ టీజర్ అండ్ ట్రైలర్ సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి కలిగించాయి. ఈ నెల 6న తెలుగు, తమిళ్, మలయాళంలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన 35 చిన్న కథ కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నేషనల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సినీ ప్రముఖుల సమక్షంలో గ్రాండ్ గా నిర్వహించిన 35 చిన్న కథ కాదు ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. ఫైవ్ ఇయర్స్ పైన ఈ కథ నేను సురేష్ ప్రొడక్షన్స్లో విని అండ్ ఇవాళ ఇవన్నీ పాటలు వింటూ ఈ పిల్లలు వీళ్ళ స్పీచ్లు ఇవన్నీ ఇట్ ఫెల్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ పర్సనల్ అండ్ వెరీ వెరీ ప్రౌడ్. సో ఐఎమ్ సో గ్లాడ్. థ్యాంక్ యూ నందకిషోర్ గారు, మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నాతో వచ్చి రాకపోయినా మీరు ప్రశాంత్ గారు చాలా కష్టపడి నాతో చిత్తూరు యాసలో మాట్లాడించినందుకు, ఈ పాత్ర ఇచ్చినందుకు, నేను ఇదంతా చేయగలను నాకు కూడా నమ్మకం లేకపోతే మీరే నన్ను లాగి ఇదంతా చేయించినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆల్సో ఆన్ 6th దిస్ ఫిల్మ్ ఇస్ గోనా కమ్ అండ్ యుల్ ఆల్ లవ్ దిస్. ఎందుకంటే సినిమాలు అంటే ప్రతిసారి నవ్వించాలో లేకపోతే ఒక ఎలివేషన్ హై ఉండాలని, అవి ఎంత ఇంపార్టెంటో మనల్ని ఆలోచింపజేసి మనల్ని ప్రశ్నించి మనకి ఒక ఎన్లైట్మెంట్ ఇచ్చే సినిమాలు కూడా అంతే అవసరం. అండ్ 35 ఒక చిన్న కథ కాదు, మీకు చాలా గొప్ప అనుభూతిని ఇస్తుంది. నేను ఈ కథ చేయడానికి కారణం కూడా అదే, మీ అందరికీ చూపించడానికి కూడా కారణం అయ్యేది కూడా అదే. మీరందరూ నన్ను తెలుగు అమ్మాయి అని పిలవడం, ఆ స్థాయి నాకు ఇవ్వడం అనేది చిన్న విషయం అయితే కాదు. ఐ వాంట్ టు హోల్ హార్టెడ్లీ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ బికాజ్ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ టు డిజర్వ్ దట్, కానీ ఐ విల్ నాట్ లెట్ యూ డౌన్. 35 చిన్న కథ కాదు అని ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఇక్కడ వచ్చిన అందరూ, ఇక్కడ మీకు ఎలాంటి ఎనర్జీ అయితే మీరు ఫీల్ అయ్యారో, పిల్లల నుంచి సెట్లో ఉన్న అందరూ, పనిచేసే అందరూ, ఇలాగే మూవీ తీస్తున్నప్పుడు ఉండింది, మూవీ చూస్తున్నప్పుడు ఉంటుంది. సో 35 అనేది నాకు చాలా చాలా స్పెషల్. నందుకి ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, నాకు తల్లి సరస్వతి ఇచ్చినందుకు. ఒక అమ్మ తన కొడుకు కోసం ఎంత దూరమైనా వెళ్తుంది, పిల్లల కోసం ఏమైనా చేసింది అనేది ఐ వాజ్ ఏబుల్ టు సీ ఇట్ త్రూ 35. థ్యాంక్ యూ నందు ఫర్ స్టిక్కింగ్ బై మీ, థ్యాంక్ యూ ఫర్ యువర్ ట్రస్ట్. ఈ కథ ఫస్ట్ టైం వినడం అనేది, ఫస్ట్ విన్న పర్సన్ రానా అని అన్నారు, విచ్ ఇస్ ట్రూ, అండ్ ఐ థ్యాంక్ రానా ఫర్ బ్యాకింగ్ ఇట్ అండ్ స్టాండింగ్ బై ఇట్ ఆల్ ద వే. కానీ ఫిల్మ్ ఫస్ట్ చూసింది నానియే. నేను ఈ మధ్యకాలంలో చూసిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ తెలుగు సినిమా 35. అండ్ ఇది ఏ యూత్కి ఎక్కుతుందా లేదంటే ఇంకో ఏజ్ గ్రూప్కి ఎక్కుతుందా, మాస్కి ఎక్కుతుందా, క్లాస్కి ఎక్కుతుందా, ఇదంతా నాకు తెలియదు, అది ఎలా మాట్లాడాలో కూడా నాకు తెలియదు. బట్ ఒక విషయం మాత్రం చెప్తున్నాను, ప్రతి అమ్మ ప్రతి నాన్న వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళాల్సిన సినిమా అండ్ అందరికీ కూడా చాలా పర్సనల్గా రెసొనేట్ అయ్యే సినిమా. వాళ్ళు ఇందాక నివి చెప్పినట్టు ఒకరోజు స్కూల్ ఏమన్నా మిస్ అయినా సరే ఏమీ నష్టం లేదు, ఎందుకంటే ఆ ఒక్కరోజు మీరు కనుక స్కూల్ బదులు థియేటర్కి తీసుకెళ్ళి 35 చూపిస్తే ఆ రోజు స్కూల్లో నేర్చుకునే దానికంటే థియేటర్లో ఎక్కువ నేర్చుకుంటారు. అండ్ నాకు సరిపోదా శనివారం లాంటి సినిమాలు కూడా మళ్ళీ మళ్ళీ వస్తాయేమో, కానీ 35 లాంటివి మళ్ళీ మళ్ళీ రావు. సో పొరపాటును కూడా మిస్ అవ్వకండి, ఎందుకంటే ఎప్పుడో రేర్గా వచ్చే మంచి సినిమాలు ఇవి. మ్యాథ్స్ అసలు వచ్చేది కాదు, నేను 10th క్లాస్లో మ్యాథ్స్ ఫెయిల్ అయ్యాను. అరే అలా అనుకుంటున్నా, లేదు 10th ఫెయిల్ అయ్యాను. అండ్ 35 అనేది ఒక హ్యూజ్ టాస్క్ లా ఉండేది నాకు. అండ్ ఈ కథ విన్న వెంటనే ఐ థాట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ ఐ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఇన్ సమ్ వేస్. సో ఫస్ట్ థ్యాంక్ యూ గైస్ ఫర్ బ్రింగింగ్ దిస్ ఫిల్మ్ బ్యాక్ టు మీ అండ్ మేకింగ్ మీ అ పార్ట్. లెట్ మీ స్టార్ట్ విత్ దర్శి ఫస్ట్. నాకు మా స్కూల్లో అస్సలు నచ్చని ఒక మ్యాథ్స్ టీచర్ ఆయన ఉండేవారు. అంటే ఓవర్ ద ఇయర్స్ ఆయన వల్ల చాలా నేర్చుకున్నాను, కానీ స్కూల్లో ఉన్నప్పుడు చాలా కోపం ఉండేది బికాస్ యూస్ టు ఫెయిల్ మీ ఆల్ ద టైమ్. ఆయన పేరు జార్జ్ జేకబ్ అండ్ యూ లుక్డ్ ఎగ్జాక్ట్లీ లైక్ దట్ మ్యాథ్స్ టీచర్. సో ఆయన మీద ఉన్న కోపం, ఆయన మీద ఉన్న లవ్ మొత్తం అంతా ఐ గాట్ టు సీ ఇట్ త్రూ యూ. దెన్ దిస్ బ్యూటిఫుల్ కపుల్ నివేద అండ్ విశ్వ, ఏదో టైంలో మా మదర్ గుర్తొచ్చింది, ఏదో టైంలో మా ఫాదర్ గుర్తొచ్చారు, కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అండ్ a struggle of how parents really put together and made us who we are. I think every little bit both of you all captured. It was really beautiful just to see that. And the producers of this film, I just love the fact that మీరు అమెరికా నుంచి వచ్చి you picked up films like this to tell. So all the best to you. There will always be support from me at any given point. సన్నీ, అఖిల్, గిడ్డేష్,
అజయ్ ఘోష్ ప్రధాన తారాగణంగా బాబ్జీ తెరకెక్కిస్తున్న మూవీ పోలీస్ వారి హెచ్చరిక. ఈ మూవీని తూలికా తనీష్ క్రియేషన్స్ బ్యానర్ పై బెల్లి జనార్దన్ నిర్మిస్తున్నారు. త్వరలో ఈ మూవీ రిలీజ్ కానున్న సందర్భంగా పోలీస్ వారి హెచ్చరిక ఫస్ట్ లుక్ ను హీరో శ్రీకాంత్ రిలీజ్ చేశారు. టైటిల్ ఎంత ఆకర్షణీయంగా ఉందో ఫస్ట్ లుక్ కూడా అంతే ఆకర్షణీయంగా ఉందని, బాబ్జీ ఈ సినిమాతో సక్సెస్ సాధిస్తాడని నమ్మకం ఉందన్నారు హీరో శ్రీకాంత్. పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ ఏంటంటే నాకు తెలుసు బాబ్జీ ఇప్పుడు కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా నాకు బాగా తెలుసు. మంచి విషయం ఉన్న డైరెక్టర్. డెఫినెట్ గా ఒక కొత్త కాన్సెప్ట్ తో వస్తాడని నా నమ్మకం ఉంది ఈ సినిమా ద్వారా. ఎందుకంటే ఇది అందరికి ఉపయోగపడి ఒక మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్, అట్లాగే కమర్షియల్ గా కూడా ఈ ఫిల్మ్ ఉండబోతుందని చెప్పడం నిజంగా ఆల్ ద బెస్ట్ బాబ్జీ. తీసుకోవాలి. అలాగే హీరోగా చేసిన అఖిల్ ఆల్ ద బెస్ట్. అలాగే మీకు కూడా ప్రొడ్యూసర్ మీరు ముందు మీరు ఇట్ అవ్వాలి మీరు డెఫినెట్ గా. ఎందుకంటే నాకు బాబ్జీ మీద నమ్మకం ఉంది. డెఫినెట్ గా 100% సినిమా బాగా వస్తుందని నమ్ముతున్నాను నేను. సినిమాలో రాకముందు నేను భజనాట్యంలో కానీ విద్యార్థి ఉద్యమాలు కానీ అందరూ అన్నాన్ని పిలుస్తారు. నేను మాత్రం అన్నాన్ని పిలిచి శ్రీకాంత్ అన్నయ్య కానీ ఇక్కడ నాకు సినిమా కళంతో ఇచ్చిన అన్నయ్య శ్రీకాంత్ గారు 10 సంవత్సరాల క్రితం మేము ఒక అద్భుతమైన కళతో మంచి సినిమా చేద్దాం అనుకున్నాం. అది ఇప్పుడు ఆ అవకాశం మళ్ళీ వస్తుంది నేను భావిస్తున్నాను. ఒక మంచి చేతుల మీదుగా ఫస్ట్ లుక్ నా సినిమా తాలూకు ఫస్ట్ లుక్ ని ప్రజాభవనంలో తీసుకెళ్తున్నాం. ఇంత మంచి మనసు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రేక్షకులు కూడా అంతే మంచి మనసుతో మా సినిమాను మమ్మల్ని మా యూనిట్ ని అందరినీ ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్స్ అండి. ఈ రోజు ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకోసం. మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఈ నెల 20 నుంచి 22 వరకు 25 సిటీల్లో 10 ANR క్లాసిక్ మూవీస్ ను రిలీజ్ చేయనున్నట్టుగా నాగచైతన్య సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. తెలుగు రాష్ట్రాల్లో వరద బాధితుల సహాయార్థం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు 2 కోట్లు ప్రకటించగా, మెగాస్టార్ చిరంజీవి 2 రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళం అందించనున్నట్టుగా అనౌన్స్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయ నిధికి చెరో 50 లక్షలు ప్రకటించారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా 2 తెలుగు రాష్ట్రాలకు కలిపి 1 కోటి విరాళం ప్రకటించగా, అనన్య నాగళ్ల తెలుగు రాష్ట్రాలకు 5 లక్షలు విరాళం ఇవ్వనున్నట్టుగా తెలియజేసింది. ఎన్టీఆర్ నటిస్తోన్న భారీ పాన్ ఇండియా మూవీ దేవర, కొరటాల శివ తెరకెక్కిస్తోన్న దేవర సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది. ఈ మూవీ నుంచి 3rd సింగిల్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ విశేషంగా ఆకట్టుకోవడంతో యూట్యూబ్ లో